తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకవెయ్యి. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచెయ్యి. యాకోబు ఇంటివారికి వారి పాపాలను తెలియచెయ్యి. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించేవారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేస్తూ నా మార్గములను తెలుసుకొనడానికి ఇచ్ఛ కనపరుస్తారు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని వారడుగుతారు. దేవుడు తమకు ప్రత్యక్షము కావాలని ఇచ్ఛయిస్తారు. మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అంటారు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేసుకుంటారు. మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? నీవు ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తివై ఉండాలంటే మతాచార సంకేతాలకు వాటి వెనుక దాగి ఉన్న వాస్తవికతకు ఉన్న భేదం తెలిసి ఉండాలి. మతాచారాలు యాంత్రికంగా చేయడం సులభం, కాని దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. తోటి మానవులకు అక్కరలో సాయపడాలి, సేవ చెయ్యాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రియలు లేని విశ్వాసము మృతమే. యెషయా పరిచర్య కాలంలో యూదా ప్రజలు మత సంబంధ కార్యక్రమాలలో ఎంతో నిష్ఠగలవారు. మతాచారాలు క్రమంగా ఆచరించారు, ఉపవాసాలున్నారు. అయితే వీరి అనుదిన జీవితం మామూలే. అలాంటి వారు మారుమనస్సు పొంది ప్రభువు వద్దకు తిరిగి రావాలి. అప్పుడు చీకటి గతిస్తుంది, స్వస్థత కలుగుతుంది, అపకీర్తి పోయి దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు నీ జీవితమే చక్కని పూలతోటలాగా మారుతుంది. ఈ అధ్యాయం అలనాటి ఇశ్రాయేలీయుల వేషధారణ మనస్తత్వాన్ని ఎండగడుతున్నది. వారి కృత్రిమ భక్తి, మతాసక్తి దేవుని దృష్టికి ఎంతో హేయంగా కనిపించాయి. దేవుడు వారి ప్రవర్తనలో గొప్ప పరివర్తన రావాలని కోరుతున్నాడు. ఈ అధ్యాయంలో శ్రమబాధితుడైన మెస్సీయా ద్వారా ఇశ్రాయేలుకు కలగబోయే ఆశీర్వాదాలు, ప్రవచనాలు ముగిసినట్లే ఇక రాబోయే రాజ్య మహిమను యెషయా ప్రవచిస్తున్నాడు. అంతరంగంలో దుష్టభావనలు పెట్టుకుని బయటికి మతాసక్తిని ప్రకటించే వారికి శ్రమ. మతపు ముసుగులో చెయ్యరాని దుష్కార్యాలు రహస్యంగా చేసేవారిని దేవుడు ఎంతో తీవ్రంగా గద్దిస్తున్నాడు. ఇలాంటి వేషధారణ వల్ల దేవుని కృప, మహిమ మరుగున పడిపోతాయి. యేసుక్రీస్తు మన ద్వారా చేయదలుచుకున్నదంతా నిరర్ధకమైపోతుంది. పైకి భక్తిగలవారే కాని వారి అంతరంగంలో దానికి సమానమైన ఆధ్యాత్మిక శక్తి లేదు. లోపల అంతా డొల్ల. ఇలాంటి వారు దేవుణ్ణి విమర్శిస్తారు. దేవునికి తామే తీర్పు చెప్పటానికి సాహసిస్తారు. వీరు గుణపడతారని దేవుడు వీరిని బబులోను చెరకు అప్పగించాడు. కాని వారిలో పరివర్తన రాలేదు. వెనకటి గుణం వీరు మానటం లేదు. మలాకి 3వ అధ్యాయం 13-14 వచనాలు. యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పాము అని మీరడుగుతారు. దేవుని సేవ చేయడం నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సన్నిధిలో మనము దుఃఖాక్రాంతులమై తిరగడం వల్ల ప్రయోజనమేమిటి అని మీరు చెప్తారు. దేవుడు తమను ఆశీర్వదించటం లేదని చెప్పి దేవుణ్ణి నిందిస్తున్నారు. ఇంతా చేస్తూ ఎంతో మతాసక్తిని ప్రదర్శిస్తున్నారు. వీరి నోరు మాట్లాడితే నొసలు వెక్కిరిస్తున్నది. దేవాలయానికి వెళ్తారు, బలులర్పిస్తారు, దేవుడి మీదే తప్పు మోపుతారు. దేవుణ్ణి వెక్కిరించినట్లు వీరి ప్రవర్తన కనపడుతున్నది. వీరు ప్రకృతి సంబంధులు. వీరి భక్తి ప్రవర్తన దేవునికి దుర్గంధమనిపిస్తోంది. లవొదికయ సంఘాన్ని ఉద్దేశించి యేసు ప్రభు ఏమన్నాడు? ప్రకటన 3వ అధ్యాయం 16వ వచనం, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించాను. ఈ రోజున కూడా దేవుడు ఇలాంటి వేషధారులను ఇలాగే గద్దిస్తున్నాడు. నిన్ను నా నోటితో ఉమ్మేస్తాను, జాగ్రత్త. దేవుడు సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెబుతాడు.
బూర ఊదండి, సత్యాన్ని బిగ్గరగా కేకలు వేసి మరీ చెప్పండి. వీరికి మతం ఉంది కాని దేవునితో సరైన సంబంధ సహవాసాలు లేవు. దేవుడు తమకు అనుకూలంగా ప్రవర్తించాలంటున్నారు. ఉపవాసముంటే దాని ఫలితం విరిగి నలిగిన మనస్సు. గాని వీరు ఉపవాసాలుండి గర్విస్తున్నారు. ఉపవాసం నీ ఆత్మకు దేవునికి మధ్య జరిగే వ్యక్తిగత సహవాసం. అందులో అతిశయించాల్సిందేమీ లేదు. అది బహిరంగ ప్రదర్శన కాకూడదు. మత్తయి సువార్త 6:16 ప్రభువు ఈ మత ఛాందస్సులను ఎలా గద్దించాడో చూడండి. మీరు ఉపవాసమున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండవద్దు. తాము ఉపవాసమున్నట్లు మనుష్యులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. అనగా వీరికి ప్రజల మెప్పు కావాలి, దేవునితో సన్నిహిత సహవాసం కాదు. నలుగురిలో గొప్ప భక్తులమనిపించుకోవాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఉపవాసమున్నట్లు మనుష్యులకు కనబడాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలని నీవు ఉపవాసమున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కో, తలంటి పోసుకొని తాజాగా కనపడు. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. మతాచారాలు గర్వానికి దారితీస్తే దేవుని దృష్టిలో అవి ఎంతో హేయమైనవి. దేవునికి నీకు ఉన్న సంబంధం రహస్యం. అది బహిరంగంగా చెప్పనక్కర్లేదు. నీ స్వంత బాకా ఊది ప్రయోజనం లేదు. యెషయా ప్రవచనాలు మత సంబంధులైన నాటి ప్రజలకు మింగుడు పడలేదు. మతోన్మాదులకు సత్యం గిట్టదు, ఎదురు తిరుగుతారు. 4 మీరు కలహిస్తూ వివాదము చేస్తూ అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసముంటారు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండడం ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకుంటారా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటము, కాడిమాను మోకులు తీయడము, బంధింపబడిన వారిని విడిపించడము, ప్రతి కాడిని విరగగొట్టడము నేనేర్పరుచుకున్న ఉపవాసము గదా. దేవుడు వీరి మతాసక్తి ప్రదర్శనను గర్హిస్తున్నాడు. ఉపవాసాల ద్వారా దేవుని మెప్పు కలుగుతుందని వారు ఆశించారు. ఉపవాసాలు మాత్రమే చెయ్యండి, అది చాలు అని దేవుడు చెప్పలేదే. బాహిరమైన ఆచారాలు దేవుణ్ణి మెప్పించజాలవు అని వారు గ్రహించాలి. వారి హృదయస్థితిని దేవుడు పరిశీలిస్తున్నాడు. సోదరీ సోదరులారా, నేటి సగటు సంఘ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. పైకి భక్తి, లోపల శక్తి లేదు. మీరు ఉపవాసం ఉండాలనుకుంటే మొదట మీ పాపాలు ఒప్పుకోండి, వాటిని విసర్జించండి. మీ వదరుబోతు పోకిళ్లను మానేయండి. మీ హృదయములోని చెడుతనాన్ని బయలుపరిచే దుష్క్రియలను మానుకోండి. నా యందలి మీ విశ్వాసాన్ని మీ ప్రవర్తనలో కనపరచండి. నిజాయితీగా యథార్థంగా జీవించండి. గోనెపట్టలు కట్టుకొని బూడిదలో కూర్చుండటం కాదు, హృదయశుద్ధి కలిగి జీవించండి, నన్ను ఆరాధించండి అంటూ దేవుడు వారిని శాసిస్తున్నాడు. నన్ను ఆరాధించడం శారీరక వ్యాయామం అనుకుంటున్నారా? ఆలయంలో ఆరాధన అయిపోయాక మీ బతుకులు, మీ మాటలు, చేతలు ఎలా ఉన్నాయి అని దేవుడు వారిని నిలదీసి అడుగుతున్నాడు. వారినే కాదు, నేటి నామకార్థ క్రైస్తవులను కూడా అడుగుతున్నాడు. వేషధారణను బట్టే దేవుడు వారిని విసర్జించవలసి వచ్చింది. గద్దిస్తూ వారు గుణపడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. 7 నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా ఉండడం, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవడము, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములివ్వడము, ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల
నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. నీ నీతి నీ ముందరే నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాస్తుంది. శ్రోతలు వింటున్నారా? వీరికే గనక నిజమైన దైవభక్తి ఉంటే వీరి ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? అక్రమము విస్తరించడము చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతాయి. ఎదటి మనిషికి కష్టదశలో సాయపడని భక్తి ఎందుకు? దేవుడు తేటగా సూటిగా మాట్లాడుతున్నాడు. శుచిగా శుద్ధి చేసుకొని రండి. చిత్తశుద్ధి లేని భక్తి డంబాచారం మాత్రమే. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూడగలరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. అయితే హృదయశుద్ధి లేని వారికి ఏమి ఉన్నా, ఎంత మతనిష్ట గలవారైనా ప్రయోజనం శూన్యం. దేవుని ఎదట నీ పాపం ఒప్పుకోవాలి. క్రీస్తు నీలో నివసించాలి. అదే దేవుడు నీ నుండి కోరుతున్నాడు. క్రీస్తుతో సన్నిహిత సంబంధ సహవాసం లేనప్పుడు అంతా వృధా. మతపు కసరత్తులు కేవలం వృధా ప్రయాస అంటూ యెషయా ఖండితంగా ప్రబోధిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు క్షేమాన్ని కోరినవాడు. వాస్తవిక దృక్పథంతో తన వైపునకు తిరిగి రావలసిందిగా దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. వీరి యందు దేవుడున్నాడని బయట ఉన్నవారు గుర్తించాలి కదా, లేకపోతే వీరి ఉనికికే అర్థం లేదు. దేవుని వెలుగు మన ద్వారా ప్రకాశింపనివ్వాలి. వెలుగును కప్పిపెట్టకూడదు. 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిస్తాడు. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. ఇతరులను బాధించడము, వేలుపెట్టి చూపి తిరస్కరించడము, చెడ్డదానిని బట్టి మాటలాడడము నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉంటుంది. ఆయన పిలిస్తే పలికే దేవుడు, అడిగితే ఇస్తాడు. గాని ఆయన ఇచ్చింది తీసుకునే మనస్సు నీకుండాలి గదా. ఆయన వర్షం కురిపిస్తే నీ హృదయభూమి దాన్ని స్వీకరించి ఫలించాలి గదా. తెరువబడిన హృదయంలోకే ఆయన తన వనరులను విడుదల చేస్తాడు, కుమ్మరిస్తాడు. లోపం ఇచ్చే దేవునిది కాదు, పుచ్చుకునే వారిలోనే ఉంది లోపమంతా. ప్రార్థనకు జవాబు రావటం లేదంటే లోపం నీదే కాని దేవునిది కాదు. ఆయన చిత్తప్రకారం చేసిన ప్రతి ప్రార్థనకు సత్వరంగా జవాబు వచ్చి తీరుతుంది. 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటవై ఎప్పుడూ ఉబుకుతూ ఉండే నీటి ఊట వలె ఉంటావు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలాలను నీ జనులు కడతారు. అనేక తరాల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కడతావు. విరగబడిన దానిని బాగుచేసేవాడవని, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరిచేవాడవని నీకు పేరు పెట్టబడుతుంది. దేవుడు వారికి ఒకే నిబంధన షరతు పెట్టాడు. మీరు మీ మతాసక్తి నుండి వాస్తవానికి, ఆధ్యాత్మిక అనుభవానికి వస్తే నేను మిమ్మలను దీవిస్తాను. లేదా కేవలం మతాచారాలకే మీ భక్తిని పరిమితం చేసుకుంటే నేను మిమ్మలను తిరస్కరిస్తాను, విసర్జిస్తాను. 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకుండా, వ్యాపారము చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా ఉంటే నీవు యెహోవా యందు ఆనందిస్తావు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచుతాను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. శ్రోతలు వింటున్నారా? దేవుడు ఇశ్రాయేలు జాతికి సబ్బాతు దినాన్ని ఇచ్చాడు.
నిర్గమకాండం 31:17 ఇశ్రాయేలీయులు తమ తరతరాలకు విశ్రాంతి దినాచారాన్ని అనుసరించి ఆ దినాన్ని ఆచరించాలి. అది నిత్య నిబంధన. నాకు ఇశ్రాయేలీయులకు అది ఎల్లప్పుడూ గుర్తై ఉంటుంది. ఏలయనగా 6 దినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించాడు. ఇప్పుడు దేవుడు సబ్బాతు నియమాన్ని గురించి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి ఖండితంగానే చెప్పాడు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించాలి. మిమ్ములను పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని తెలుసుకోవాలి. అది మీ తరతరాలకు, నాకు, మీకు గుర్తవుతుంది. మీరు విశ్రాంతి దినము ఆచరించాలి. అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరిచేవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. 6 దినాలు పనిచేయవచ్చు. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినము పనిచేసే ప్రతివాడు తప్పక మరణశిక్ష నొందుతాడు. శ్రోతలు గ్రహించండి, సబ్బాతు అనే మాటకు అర్థము విశ్రాంతి. ఆయన విశ్రాంతిలో మనము ప్రవేశించాలి. హెబ్రీ పత్రిక 4:10 దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమిస్తాడు. ప్రియ శ్రోతలు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము అనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోతాడేమో అని భయము కలిగి ఉందాము. సోదరుడా, సోదరి, నీవు ఆయన విశ్రాంతిలో అనగా విమోచనలో ప్రవేశించావా? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ యేసు చేసి ముగించిన విమోచన యందు విశ్రాంతిని అనుభవించగలరు. క్రీస్తునందలి ఈ విశ్రాంతి మనలను సేవార్థమై బలపరుస్తుంది. అపొస్తలుడైన పౌలు గొప్ప సౌవార్తిక ఉద్యమానికి నేత కావటానికి కారణం, ప్రేరణ ఏమిటనుకున్నారు? విమోచన అనే విశ్రాంతిలో ప్రవేశించాడు. శ్రోతలు, ఈ అధ్యాయం ముగింపులో దేవుడు ఇశ్రాయేలుకు మహోజ్వలమైన భవిష్యత్తును చూపుతున్నాడు. దేవుని మహిమ రావటం ఆలస్యమైనా దేవుని మహాప్రత్యక్షాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదు. ఇశ్రాయేలును గురించి, సంఘాన్ని గురించి దేవుని సంకల్పం నెరవేరి తీరుతుంది. ఇప్పుడు మనమైతే క్రీస్తునందు ఆధ్యాత్మిక శారీరక విశ్రాంతిని అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రం. ప్రతి ఆరాధన దినమందు విశ్వాసులందరూ కలిసి ఈ విశ్రాంతిని అనుభవించి ఆనందిస్తారు. ప్రతిరోజు చేసే పని ఒత్తిడి ఏమీ ఉండదు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించటంలో శరీరానికి ఆత్మకు విశ్రాంతి, ఆనందం. ఉపవాసమైనా మరే మత విషయిక దీక్ష అయినా కేవలం మనకే పరిమితం కాకూడదు. మన భక్తి ఫలితం ఇతరులకు చేరాలి. కనికరంతో ఇతరులకు మేలు చెయ్యాలి. యాకోబు పత్రిక 4:17 మేలైనది చేయనెరిగి ఉండి అలాగు చేయని వానికి పాపము కలుగుతుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము అయిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడము, ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తమను తాము కాపాడుకొనడము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వం వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.